హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం మోస్ట్లీ యూజ్డ్ టాప్ ఫంగిసైడ్స్ అయినటువంటి అదామా కంపెనీ వారి కస్టోడియా మరియు బేయర్ కంపెనీ వారి నేటివో వీటి మధ్య సిమిలారిటీస్, డిఫరెన్సెస్ మరియు ఏది వాడటం మంచిది అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటగా మనం బేయర్ కంపెనీ వారి నేటివో గురించి చూద్దాం. నేటివో అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్. శిలీంధ్ర సంబంధ వ్యాధులకు ప్రివెంటివ్గా మరియు క్యూరేటివ్గా చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. దీని టెక్నికల్ ఫార్ములేషన్: నేటివో అనేది రెండు రకాలైనటువంటి ఫంగిసైడ్స్ యొక్క కాంబినేషన్. దీనిలో టెబుకానజోల్ 50% అండ్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% WG అంటే వాటర్ డిస్పర్సబుల్ గ్రాన్యూల్స్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. దీని కీ బెనిఫిట్స్: మోడ్ ఆఫ్ యాక్షన్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్. దీనిలోని టెబుకానజోల్ అనేది మొక్కల్లో ఇంటర్నల్గా ఆల్రెడీ ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను నిర్మూలించి క్యూరేటివ్గా పనిచేస్తుంది. ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనేది శిలీంధ్రాల సిద్ధబీజాలు మొలకెత్తడాన్ని నియంత్రిస్తుంది, అంటే ప్రివెంటివ్గా పనిచేస్తుంది. కాబట్టి నేటివో అనేది ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్గా పనిచేస్తుంది. సిస్టమిక్ అండ్ మీసోస్టీమిక్ ఎఫెక్ట్: మొక్క కణజాలాల లోపలికి చాలా డీప్గా ట్రాన్స్ లామినర్ మూమెంట్ ద్వారా చొచ్చుకొని పోయి వేర్లు, కాండం, ఆకులు, కంకుల వంటి అన్ని భాగాలను ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. దీనికి రెయిన్ ఫాస్ట్నెస్ యాక్టివిటీ అండ్ లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ సామర్థ్యం కూడా ఉంటుంది. గింజల నాణ్యత పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. టార్గెట్ క్రాప్స్ అండ్ డిసీజెస్: రైస్, వరిలో షీత్ బ్లైట్ పాము పొడ తెగులు, లీఫ్ బ్లాస్ట్ అగ్గి తెగులు, నెక్ బ్లాస్ట్ మెడవిరుపు, డర్టీ ప్యానికిల్ నల్లటి కుళ్ళిన గింజలు ఏర్పడటం వీటి నియంత్రణకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మిర్చిలో ఆంత్రానోస్ పౌడరీ మిల్యూ నియంత్రణకు, టమాటాలో ఎర్లీ బ్లైట్ అండ్ పౌడరీ మిల్యూ, గోధుమలో ఎల్లో రస్ట్ అండ్ పౌడరీ మిల్యూ, మామిడి మరియు ద్రాక్షలో పౌడరీ మిల్యూ, ఆంత్రానోస్ నియంత్రణకి దీన్ని వాడవచ్చు. డోస్: వరి, మిర్చి పంటలకు మరియు మామిడి తోటలకు 80 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ పర్ ఏకర్. గోధుమ మరియు టమాటాలో 140 గ్రామ్స్ పర్ ఏకర్. దీని ప్రైస్: 100 గ్రామ్స్ నేటివో ప్యాకెట్ ధర మార్కెట్లో సుమారుగా 850 రూపీస్ వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు అదామా కంపెనీ వారి కస్టోడియా గురించి చూద్దాం. ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ సామర్థ్యం ఉన్నటువంటి సిస్టమిక్ ఫంగిసైడ్. దీనిలో టెబుకానజోల్ 18.3% అండ్ ఎజాక్సిస్ట్రోబిన్ 11% SC అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది. టార్గెట్ క్రాప్స్ అండ్ డిసీజెస్: వరిలో పాము పొడ తెగులు, అగ్గి తెగులు, మెడవిరుపు, డర్టీ ప్యానికల్ నియంత్రణకు, ఇంకా మిర్చి, టమాటా, గోధుమ వంటి పంటల్లో ఎర్లీ బ్లైట్, ఆంత్రానోస్, పౌడరీ మిల్యూ నియంత్రణకు చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. దీని డోస్ 250 ml నుంచి 300 ml పర్ ఏకర్. సుమారుగా 300 mlని ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. దీని ప్రైస్: 500 ml కస్టోడియా ధర మార్కెట్లో సుమారుగా 1350 రూపీస్ వరకు ఉంటుంది. నేటివో వర్సెస్ కస్టోడియా: ఈ రెండింటిలోనూ ఒకే రకమైనటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. నేటివోలో టెబుకానజోల్ 50% ఉంటే కస్టోడియాలో టెబుకానజోల్ 18.3% ఉంటుంది. అంటే నేటివోలో టెబుకానజోల్ ఎక్కువ శాతం ఉంటుంది. నేటివోలో ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% ఉంటుంది. కస్టోడియాలో ఎజాక్సిస్ట్రోబిన్ 11% ఉంటుంది. ఎజాక్సిస్ట్రోబిన్ అండ్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఈ రెండు కూడా స్ట్రోబిలూరిన్ వర్గానికి చెందినటువంటి ఫంగిసైడ్స్. రెండింటి ఫంగల్ యాక్షన్ ఒకే విధంగా ఉంటుంది. అంటే ఎజాక్సిస్ట్రోబిన్ ఈజ్ ఈక్వల్ టు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్. కానీ నేటివోలో ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 25% ఉంటుంది. అంటే కస్టోడియాతో కంపేర్ చేసినప్పుడు నేటివోలో
టెబుకానజోల్ మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ దీని యొక్క కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కస్టోడియాతో కంపేర్ చేసినప్పుడు నేటివో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కస్టోడియాతో కంపేర్ చేసినప్పుడు నేటివోని సెలెక్ట్ చేసుకోవడమే రైతుకు లాభదాయకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.